హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఫైనలీ మై పేరెంట్స్ ఆర్ లివింగ్. మళ్ళీ తెనాలి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ 20 days ఎలా గడిచాయో కూడా మాకు అర్థం కాలేదు. అయితే కామెడీ ఏంటంటే 11 o'clock ట్రైన్కి 5 o'clock లేచి రెడీ అయింది మా మమ్మీ. నైనా ఎందుకు నువ్వు లేచావు, నన్ను ఎందుకు లేపావు, ఇప్పుడే ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుందన్నమాట. మా మమ్మీ ఏమో బెంగళూరు ట్రాఫిక్ అమ్మో మాకు భయం, మేము ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పి, అంటే ట్రైన్లో తినడానికి అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ అంతా ప్యాక్ చేసుకుంది. లాస్ట్ సెండ్ ఆఫ్స్ కబుర్లు చెప్పుకుంటున్నారు. మమ్మీ చెప్తుందనమాట, బాగా చదువుకో ఇలా అలా అని. దీనికైతే 100 questions వస్తూ ఉంటాయి నైనాకి. ఇప్పుడే ఎందుకు తింటున్నావు, 7కే మళ్ళీ నీకు 10కి ఆకలి వేస్తుంది కదా అని అడుగుతూ ఉంది. మళ్ళీ అప్పుడు తింటాలే అంటుంది. నువ్వు ప్యాక్ చేసుకున్నావా అమ్మమ్మ అని అడుగుతోంది. ఎయిట్ కల్లా అంతా రెడీ అయిపోయారనమాట. యాక్చువల్లీ ఫస్ట్ అందరం వెళ్దాం అనుకున్నాం స్టేషన్కి, బట్ వెళ్ళడానికి ఒక 1.5 hour పడుతుంది అని చెప్పి, సో ఓన్లీ మను వెళ్తున్నాడు. ఇక్కడ తాత చాలా స్లోగా నడుస్తాడు చూడు అని చెప్పి చూపిస్తుంది. అందుకే తాత ముందెళ్ళాలి, తాత గంట సేపు నడుస్తాడు అంటుంది. వాళ్ళకి చాలా బాధగా ఉంది యాక్చువల్లీ వెళ్ళలేక. ఇక్కడ బాగా చదువుకో, మంచిగా తినండి అని చెప్తున్నారు డాడీ. ఏమో అందరికీ మీకు అలానే ఉంటుంది కదా, పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోతే. ఉన్నన్ని రోజులు అసలు ఇలానే వెంటనే అయిపోయాయి అనిపిస్తుంది. హార్డ్లీ ఇయర్లో ఒక 1 time వస్తారు, ఒక 10 days 20 days వస్తారు. నేను అక్క ఒకే చోట ఉంటాం కాబట్టి మాకు అందరం ఆ టైం బాగా కలుస్తాము, బాగా స్పెండ్ చేస్తాము, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ జున్నుకు తెలీదు వెళ్ళిపోతున్నారని. అందరం వెళ్తున్నామేమో, మళ్ళీ టూర్ వెళ్తున్నామేమో అని ఎగ్జైట్ అయిపోతున్నాడు. కానీ లాస్ట్లో వాడిని కారు ఎక్కించలేదు, వాళ్ళు ఎక్కెళ్తున్నారంటే వాడికి అర్థమైంది. ఫుల్గా ఏడుస్తున్నాడు అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ మీ బిలో మీకు ఎంత హార్డ్గా ఉంటుంది మీ పేరెంట్స్ వెళ్ళిపోతుందంటే కూడా. థ్యాంక్ యూ.